ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు నెక్స్ట్ ఎలక్షన్స్? చంద్రబాబు నాయుడు రావాలి, కావాలి మాకైతే మాత్రం. జగన్ అయితే వద్దు అనుకుంటున్నారా? అదే పార్టీ వస్తే బాగుంటుంది. టీడీపీ, జనసేన స్థితి ప్రకారం కూటమి వస్తే బెటర్ అని అనుకుంటున్నాం. వైఎస్ఆర్సీపీ మేము కూడా కూటమికి వేద్దాం, కూటమి వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాం. కూటమి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. జనసేన రావాలని కోరుకుంటున్నాను. కూటమి వస్తే బాగుంటుంది బ్రో. టీడీపీ ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం కదా, రౌడీ రాజకీయాలు ఎక్కువ, సంక్షేమ పథకాలు కూడా ఇస్తున్నారు కదా. ఇవి అంటే 5 సార్లు అన్నారు, 3 సార్లు అమ్మ కూడా వేసారు, ఇంక 2 సార్లు ఆల్రెడీ ఎలక్షన్లు వచ్చేసాయి. అంటే చాలామంది ఫీజు రీయింబర్స్మెంట్ పర్లేదు, వాళ్ళు బయటకు వచ్చాక ఉద్యోగాలు లేవు. అండ్ ఇంకోటి స్పెషల్ స్టేటస్ అన్నారు, అది వచ్చి ఉంటే వేరేగా ఉంది, అది లేదు. ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ అంత వరస్ట్గా నాకు తెలిసి నాకున్న అనుభవంలో నేను ఎప్పుడు ఏ గవర్నమెంట్ని చూడలేదు. అంత 100% ఫెయిల్ అయింది అన్నమాట. మేడం ఇప్పుడు మరొక 6 days ఎలక్షన్ వస్తుంది మేడం. ఇప్పుడు 5 సంవత్సరాలు పార్టీని చూశారు, ఇప్పుడు నెక్స్ట్ అదే పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా, పార్టీ చేంజ్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారా? అదే పార్టీ వస్తే బాగుంటుంది. ఎందుకు? ఎందుకని ఏం కాదు, బాగుందని అనిపించింది. ఇప్పుడు అంటే చాలామంది ఏమంటున్నారంటే సంక్షేమ పథకాలు మాత్రం ఇచ్చారు, రాష్ట్రానికి అభివృద్ధి చేయలేదని కొంతమంది అంటున్నారు. దానికి మీరే? అభివృద్ధి అంటే ఏంటి? అభివృద్ధి అంటే నవరత్నాల్లోనే సగం కొన్ని చేయలేదని కొంతమంది అంటున్నారు. అవి ఏం చేయలేదు, అన్ని చేస్తున్నారు కదా. ఇబ్బంది పడకుండా ఉండడమే అభివృద్ధి కదా. ఎస్ మేడం, జనాలు ఇబ్బంది అంటే చాలా మంది దగ్గర అనిపించేది ఏమిటంటే ఎంప్లాయ్మెంట్ లేదు అని అంటున్నారు. ఎంప్లాయ్మెంట్ అంటే వాళ్ళు ముందు బతుకుంటే కదా ఈ ఉద్యోగానికైనా ఎక్కడికైనా వెళ్ళగలుగుతారు. డబ్బులు వాళ్ళు అంటే ఒక 20% డబ్బులు ఉన్న వాళ్ళు తీసుకున్నా, మిగతా పర్సంటేజ్ అంతా డబ్బులు లేని వాళ్ళే పొందుతున్నారు. అందుకు చాలా ఉపయోగం ఉంది. ఎవరో డబ్బులు ఉన్న వాళ్ళు ఏవో మాట్లాడుతూ ఉంటారు వాళ్ళకి నచ్చినట్టు. అంటే మళ్ళీ మీరు వైఎస్ఆర్సీపీ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? మా అభిప్రాయం. ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు బ్రో? కూటమి వస్తే బాగుంటుంది బ్రో. ఎందుకు? ఎందుకంటే సంక్షేమ పథకాలు అనేవి రాష్ట్రాన్ని బాగు చేయవు బ్రో. లేదా ఉచితమైన పథకాలు ఇస్తే రాష్ట్రం ఇప్పుడు బాగుపడదు. అర్థమవుతుందా? విద్య, వైద్య అటువంటివి ఏమైనా ప్రవేశపెడితే స్టూడెంట్స్కి నిరుద్యోగం పరంగా ఏమైనా ఉంటే బాగుంటుంది. అంటే జగన్ గారు కూడా వచ్చి స్కూల్ బాగా చేయించడం ఆ రెండు కూడా చేశారు కదా. చేశారు, కానీ ఏంటి, నాడు నేడు అమ్మఒడి ఓకే, కానీ రిమైనింగ్ పథకాలన్నీ వేస్ట్ బ్రో. ఇదేంటిది, చేయూత 18,500 ఇవన్నీ అనవసరం. మనసు కాపు నేస్తుంది, ఇవన్నీ అనవసరంగా డబ్బులు అనేది వృధా చేస్తున్నారు. అంటే పల్లెటూరులో ఏమన్నారంటే సిటీలో అందరూ డబ్బున్నోళ్ళు అంటే అందరూ పర్లేదు, మా పల్లెటూరు వాళ్ళు పట్టించుకుంటారు అంటున్నారు బ్రో. పల్లెటూరులో ఏంటి బ్రో, మనకేం కావాలి? విద్య కావాలి, వైద్య కావాలి. మనకి ఏంటంటే ఉపాధి కల్పించాలి. అర్థమవుతుందా? మనకు ఉపాధి కల్పిస్తేనే ఏమైనా చేయగలము. అంటే కానీ ఫ్రీగా సోమర్పతం చేసేస్తాను బ్రో మెయిన్. అర్థమవుతుందా? స్టూడెంట్స్ కూడా ఎంప్లాయ్మెంట్ ఏం కల్పించలేదు ఎంతవరకు. ఏం కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఉంది ఇప్పుడు, ఎక్కడ మనకి 2000 రీసెంట్గా ఇచ్చిన 1 year అవుతుంది, ఇంతవరకు ఇది అవ్వలేదు. డిఎస్సి అవ్వన్నాడు, డిఎస్సి ఇంకా కంప్లీట్ చేయలేదు, ఏం చేయలేదు. ఒక సచివాలయం తీసాడు అంతే. అదేంటిది, పూర్తి కంప్లీట్ అవ్వలేదు అంతే. అదేంటంటే సచివాలయం ఇచ్చాడు, ఒకసారి ఇస్తాడు, విడతలకి ఇస్తే బాగుండు. ఈటం వస్తే ఖచ్చితంగా బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ యూత్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి బ్రో నెక్స్ట్ ఎలక్షన్స్కి? యూత్కి ఏంటంటే టీడీపీకి ఓటేస్తే బెటర్ బ్రో. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి ఒక విజన్ ఉంది. అర్థమవుతుందా? అంతే, ఇంకేం లేదు. సార్ ఇప్పుడు మరొక 6 daysలో ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది, ఏ పార్టీ వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? టీడీపీ. ఎందుకు తెలుసుకోవచ్చా? జాబ్లో వస్తే నెక్స్ట్ ఏంటంటే ఫ్యూచర్ బాగుంటుంది. అంటే జగన్ గారు ఏం చేయలేదంటారు రాష్ట్రానికి? ఏం చేయలేదు. జగన్ గారు అయితే ఏం చేయలేదండి. అంటే జాబ్స్ తీశారు కొన్ని, అలాగే జాబ్స్ కూడా తీయలేదు. ఎవరు చెప్పారు జాబులు తీశారని? అంటే వాలంటరీ జాబులు మాత్రమే తీశారు, ఇంకే జాబులు తీశారు? సచివాలయం కూడా తీశారు కదా. సచివాలయం తీశారు, వాళ్ళ వరకు చేసుకున్నారు. అది ఎవరికి చేశారు? అలాగే సంక్షేమ పథకాలు కూడా ఇస్తున్నారు కదా. ఇవి అంటే 5 సార్లు అన్నారు, 3 సార్లు అమ్మ కూడా వేసారు, ఇంక 2 సార్లు ఆల్రెడీ ఎలక్షన్లు వచ్చేసాయి. పెండింగ్లో ఉన్నాయి అంటారా? ఉన్నాయి. పడతాయి అంటారా? మేబీ పడకపోవచ్చు కదా. పడకపోవచ్చు కదా, పడవు తెలుసు మాకు. అందుకోసం టీడీపీ రావాలని మేము నిజంగా మనస్ఫూర్తిగా కూటమి రావాలని కోరుకుంటున్నాం. నిజంగా కోరుకుంటున్నాం. విజయనగరంకి అయితే మాత్రం మాకు విజయనగరం కాదు, సీఎంగా కూడా చంద్రబాబు నాయుడు కావాలి మాకైతే మాత్రం. జగన్ అయితే వద్దు. ఇప్పుడు మేము మాకు కొత్తగా ఓట్లు వచ్చాయి మేడం. ఇప్పుడు మాలాగా చాలా మంది లక్షల్లో స్టూడెంట్స్ ఓట్లు వచ్చాయి, వాళ్ళందరికీ మీరు ఎలక్షన్స్కి ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? వాళ్ళు తీసుకోవాల్సిన టీడీపీకే ఓటేయమని చెప్తాం. సిస్టర్స్, మీకు అందరికీ కూడా జాబ్స్ గట్టా కావాలనుకుంటే మాత్రం టీడీపీని గెలిపించండి. చంద్రబాబు నాయుడు మాత్రం మనకు వస్తే మాత్రం చాలా బాగుంటుంది. అది ఆల్రెడీ మీరు జగన్ చూసారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా మీరు చూస్తే అవకాశం ఇస్తే నిజంగా అందరి భవిష్యత్తులో బాగుంటుంది. అది మాత్రం పక్కా వాస్తవంగా. హైదరాబాద్ ఈ రోజులో ఫామ్ లో ఉందంటే ఎవరి వల్ల? చంద్రబాబు వల్లే కదా. బట్ కొన్ని రోజులు పడుతుంది ప్రతిదీ కంప్లీట్. ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? టీడీపీ, జనసేన. ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం కదా, రౌడీ రాజకీయాలు ఎక్కువ. ఫస్ట్ ఆఫ్ ఆల్
నెక్స్ట్ ఇంకా అది టీడీపీ వేస్తే జనసేన వస్తే ప్రజలకు మంచి జరుగుద్ది. అంటే జగన్ గారు ఏమని చేయలేదంటారా? ఈవెన్ జగన్ గారు చేసినా కింద ఉన్న లీడర్లు చేయనివారు కదా. సో మనం అది దృష్టిలో పెట్టుకుని లోకల్ పార్టీ చేస్తుందా హై పార్టీ చేస్తుందా చూడకూడదు. మనకి మంచి ఎవరు చేస్తున్నారో వాళ్ళు చూడాలి. మనం కూటమి వస్తే బాగుంటుంది అనుకో. కూటమి వస్తేనే బాగుంటుంది. అంటే ఇప్పుడు కొత్తగా రీసెంట్గా ఇప్పుడు మాకు చాలా మంది యూత్కి ఓట్లు వచ్చేసారు. ఆ యూత్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? భవిష్యత్తును మార్చేదే ఓటు. బట్ చూసి వేస్తే ఇంకా బెటరు. మంచి ఎవరు చేస్తున్నారని తెలుస్తుంది ఈ రోజుల్లో అందరికీ తెలుసు. బట్ ప్రస్తుతానికి మన స్టేట్ని కాపాడాలంటే మాత్రం కూటమి జనసేన టీడీపీ రావాలి అంతే. యూత్ ఉన్నారు, మీ యూతే భవిష్యత్తు. ఇప్పుడు మీరు ఉద్యోగాలు లేక అదర్ స్టేట్లో వెళ్ళి బతకాల్సిన పరిస్థితి వస్తుంది. చాలా మంది ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు ఏం చేశారు, ప్రతి పార్టీలో మైనస్లు ఉంటాయి ప్లస్లు ఉంటాయి. కానీ మనం ఆయన ఇతరంత వరస్ట్ లేదు. ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ అంత వరస్ట్గా నాకు తెలిసి నాకున్న అనుభవంలో నేను ఎప్పుడు ఏ గవర్నమెంట్ని చూడలేదు. ఎంత 100% ఫెయిల్ అయిందనమాట. అంటే ఒక డెవలప్మెంట్ అంటే ఎలా ఉండాలంటే, ఒక కంపెనీ పెట్టామంటే అందులో ఒక 1000 మందికి ఉద్యోగాలు వస్తే 1000 ఫ్యామిలీలు ఇంటూ 4 అంటే 4000 మందికి ఉపాధి. ఆ చుట్టుపక్కల డెవలప్మెంట్, అన్ని రకాల షాపులు ఏమైనా జరుగుతాయి కనుక అక్కడ ఒక పని దొరుకుతుంది అందరికి. ఆ విధంగా డెవలప్మెంట్ ఉంటుంది. అంతేగాని డబ్బులు పంచండి డబ్బులు ఎంతసేపు 5 నిమిషాలు ఖర్చు అయిపోతాయి, మళ్ళీ మొదటికి వచ్చేస్తారు. ఇవాళ తింటే రేపు ఆకలేస్తుంది. అలాగని ఎన్ని రోజులు ఆవిడ పెడతాడు? ఆ ముష్టి కోసం ఆధారపడకూడదు. ఇప్పుడు మీ ఇంట్లో ఒక ఉద్యోగం వస్తే ఆ ఒక్కటి చాలు మీ అందరిని కాపాడతాడు. అది ఆలోచించుకోవాలి. కానీ ఆడ 5,000 ఇచ్చాడు 10,000 ఇచ్చాడు, ఈ పథకాలు ఇచ్చాడు. ఈ పథకాలని చాలా డేంజర్. సంక్షేమమే రాంగ్ అసలు. కష్టపడి ఇప్పుడు మనం పుట్టాం, మనం పని చేసుకుని బతకాలి. కానీ ఎవడో ఇస్తాడని అలా ఎదురు చూస్తూ కూర్చోడం. 5 సంవత్సరాలు కూడా సంక్షేమం మొత్తం నడిచింది సార్. ఆ సంక్షేమం అది మాయండి. అదంతా దాని గురించి చెప్పాలని పెద్ద స్టోరీ. కానీ ఇప్పుడైనా కళ్ళు తెరిచి ఈ కొత్తగా మొదటిసారి ఓటేసే కుర్రోళ్ళు ఒక మంచి నిర్ణయం తీసుకుని మంచిగా వేస్తే బాగుంటుంది. ఇది మావాడు వెనకాల తిరిగాని డబ్బులు ఇచ్చారు, క్వార్టర్ ఇచ్చారు, అంత గంజాయి పాలన అయిపోయింది. అంత సరే, ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు నెక్స్ట్ ఎలక్షన్స్లోని? వైఎస్ఆర్సీపీ. ఎందుకు? ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు జగన్ చెప్పిన హామీలు అన్నీ కూడా నెరవేర్చాడు. ఆటోమేటిక్గా ఇప్పుడు 4 పోర్టులు కూడా వచ్చాయి. విశాఖలో కూడా ఇన్ఫోసిస్ తీసుకొచ్చి ఐటీ హబ్ కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ కొత్త పార్టీ వచ్చి అవన్నీ అటు ఇటు అయిపోయే బదులు వైఎస్ఆర్సీపీ కంటిన్యూ అయ్యి ఐటీ డెవలప్మెంట్ అయ్యి ఇప్పుడు నెక్స్ట్ ఉద్యోగాలు అంటే తీసాడు. చదువుకున్నాడు సంపాదించాడు, చదువులేనాడు ఉద్యోగాలు లేవు అంటున్నాడు. చదువుకున్న వాళ్ళకి తీసాడు 2 లక్షల వరకు ఉద్యోగాలు తీసాడు. ఏ ప్రభుత్వం కూడా తీసాడు. మళ్ళీ జగన్ వస్తే మళ్ళీ ఉద్యోగాలు వస్తుంది, మార్పు కూడా. ఇంకా మళ్ళీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మాట మీద నిలబడుతుంది. ఎమ్మెల్యే పదవి కోసం ఏదో తాతాలు ఆడుతుంది వెళ్ళి అక్కడ తిట్టిన ఎమ్మెల్యేనా పట్టుకొని నన్ను గెలిపించండి అంటుంది. అలాగ ఉంటుంది పరిస్థితి ఆలోచిస్తే. అంటే మళ్ళీ వైసీపీ వస్తే బాగుంటుంది. మీ అయిపోయింది మళ్ళీ వైసీపీ వస్తుంది బ్రో కంపల్సరీగా. బాగుంటుంది అనుకుంటున్నారు? కూటమి వస్తే బాగుంటుంది. ఎందుకు తెలుసుకోవచ్చా? అంటే ఉద్యోగాలు ఏం తీయలేదు, నిరుద్యోగులకి ఏం లేదు. అంటే ఉద్యోగాలు తీయలేదని జగన్ గారు వద్దంటున్నారా? అంటే కంపెనీస్ ఏం తేలేదు. స్టూడెంట్స్ పరంగా మనకు అదే కదా ప్రాబ్లమ్స్. ఇప్పుడు 18-30 వచ్చేస్తుంది. అవి ఇంకా ఉద్యోగాలు ఏం రాలేదు. ఇవేం కంపెనీస్ కూడా తిరగట్లేదు, అసలు బయటికి వెళ్ళట్లేదు కదా స్టేట్ దాటి. అంటే చాలా మంది మీరు కూడా మాకు వచ్చి ఇప్పుడు 2 years అయిపోయింది, కంప్లీట్ చేయలేదు. అసలు 1.5 month అవుతుంది. ఈవెంట్స్ ఇంకా పెట్టలేదు మాకు. ప్రిలిమ్స్ అయింది, మెయిన్స్కి అండ్ ఈవెంట్స్కి కూడా తీయలేదు. అండ్ అంటే విలేజ్లో వరకు అయితే జగన్ గారు బాగానే పర్వాలేదు. కానీ స్టూడెంట్స్కి వచ్చేసరికి మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలామంది రూములు కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయారు. తీయకపోవడం వల్ల ఎన్డీఏ ప్రభుత్వం కూడా వచ్చినప్పుడు కూడా నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే చాలు, అంతకుమించి ఇంకేం. కూటమి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నేను అలా అనుకోవట్లేదు. ఎవరు వచ్చినా జాబులు తీస్తే చాలు అంతే. ఇప్పుడు మనలాగే చాలా మందికి న్యూగా ఓట్స్ వచ్చాయి కదా, వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? వాళ్ళకేముంటుంది, అండ్ సరిగ్గా మంచిగా ఆలోచించి ఎవరైతే కరెక్ట్ చేస్తారో వాళ్ళకి తన ఓటు వినియోగించుకుంటే చాలు. చాలామంది ఓటు వేయడానికి కూడా భయపడుతున్నారు. అలా కాకుండా చాలా మంది ఇక్కడ లేరు కూడా కదా, బయటికి వెళ్ళిపోతున్నారు చాలా మంది. కానీ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి దీన్ని అందరూ వినియోగించుకోవాలి తప్పనిసరిగా ఓటు హక్కుని. ఇప్పుడు ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు?
ప్రస్తుతానికైతే ప్రస్తుతం ఉన్న పరిస్థితి ప్రకారం కూటమి వస్తే బెటర్ అని అనుకుంటున్నాం. అంటే దానికి చాలా కారణాలు కూడా ఉన్నాయి, తెలుసుకోవచ్చా? అంటే లాస్ట్ టైం వీళ్ళు ఇచ్చిన ప్రామిసెస్లో కొన్ని అయితే నెరవేర్చారు, బట్ వాటి వల్ల నార్మల్ పూర్ పీపుల్కి అయితే హెల్ప్ జరిగింది. బట్ చాలామందికి అది అంత ఫేవర్గా జరగలేదు. ఇప్పుడు మెయిన్ స్టూడెంట్స్కి అంటే చాలామంది ఫీజు రీయింబర్స్మెంట్ పడలేదు, వాళ్ళు బయటకు వచ్చాక ఉద్యోగాలు లేవు. అండ్ ఇంకోటి స్పెషల్ స్టేటస్ అన్నారు, అది వచ్చి ఉంటే వేరేగా ఉంది, అది లేదు. మద్యపాన నిషేధం అన్నారు, అది చేయలేదు. అంటే మళ్ళీ ఇప్పుడు మాకు ఒక ఛాన్స్ ఉన్న మళ్ళీ మేము తెప్పిస్తామని అంటున్నారు కదా. అంటే లాస్ట్ టైం ఆల్రెడీ ఒక ఛాన్స్ అడిగారు, అందరూ ఇచ్చాము, మేము కూడా వాళ్ళకే ఓటేసాం. కానీ అంటే వాళ్ళు వస్తే కొంతమంది పీపుల్కి ఫేవర్ జరుగుద్ది, అందులో మేము కూడా కొంతమంది చాలా ఉన్నాం. కానీ మాకు అలా వద్దు, ఎక్కువ మంది పీపుల్కి స్టేట్ పరంగా కంట్రీ పరంగా మంచి జరగాలంటే వీళ్ళు వస్తే బెటర్ అనుకుంటున్నాం. మీ అభిప్రాయం? మేము కూడా కూటమికి వేద్దాం, కూటమి వస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. అంటే అసలు పరిపాలన బాగానే ఉందని కూడా చాలామంది అంటున్నారు. అంటే సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయి, మా డబ్బులు వస్తున్నాయి అని చాలామంది అంటున్నారు. అంటే ఆటో డ్రైవర్లకి ఇస్తున్నారు, సంథింగ్ చాలామందికి ఇస్తున్నారు కదా, స్టూడెంట్స్కి ఇస్తున్నారు. ఇవి వస్తే మళ్ళీ అందరికి ఇస్తారు కదా, డబ్బులు ఇస్తారు అని అంటున్నారు. దానివల్ల యూజ్ లేదు. ఇప్పుడు ఆటో డ్రైవర్కి ఇచ్చిన ఫర్ సపోజ్ వాళ్ళకి 10,000 సంవత్సరానికి ఇస్తాం. డీజిల్ పెరిగిపోయింది, అన్నీ పెరిగిపోయింది. నెక్స్ట్ రోడ్లు బాగాలేవు, ఒకవేళ ఏమైనా రిపేర్ వచ్చినా మళ్ళీ ఆ స్పేర్ పార్ట్స్ అని అవన్నీ ఎవరి ఖర్చులు వాళ్ళకు ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే అన్ని రాష్ట్రాలు మనం ముందుకు వెళ్తుంటే మనం వెనక్కి వెళ్తున్నాం, అది మీకు కూడా తెలుసు. అండ్ మద్యపాన నిషేధం అని చెప్పి ఎక్కడ కూడా నిషేధం చేయకుండా దాన్ని వాళ్ళ సొంత బ్రాంచ్ పెట్టుకొని ఓన్లీ క్యాష్ యాక్సెప్ట్ చేస్తున్నారు. అది అసలు కరెక్ట్ కాదు. ఆ డబ్బులన్నీ అవుతున్నాయి ఎవరికి తెలియదు. మనం మరి న్యూస్లో మన నేషనల్ మీడియాలో చూస్తే ఈ గంజాయి అది కూడా మన రాష్ట్రంలో చాలా ఎక్కువ ఉంది అని తెలుస్తుంది. అంటే మనమైతే ఎక్కడ చూడలేదు, బట్ నేషనల్ మీడియా రాస్తున్నారంటే మనం నమ్మాల్సి వస్తుంది ఖచ్చితంగా. అండ్ అది కాకుండా ఈ అన్నా క్యాంటీన్ ఒకటి ఎత్తేసారు. యాక్చువల్లీ అది చాలా మందికి అసలు యూస్ఫుల్, అది నా పూర్ పీపుల్కి చాలా యూస్ఫుల్, డైలీ వేజ్ వర్కర్స్కి. మరి అది ఏ ఉద్దేశంతో ఎత్తేసారో అయితే మనకు తెలీదు. కానీ సంక్షేమ పథకాలు ఉంటే మంచిదే, కానీ మనకు మనీ రావాలి, వీళ్ళు ఇస్తూ ఉంటే ఓకే. అది కూడా అందరూ ఎలిజిబుల్ పీపుల్కి ఇవ్వాలి. ఇప్పుడు ఎలా అంటే ఫేవర్గా ఉన్న వాళ్ళకి ఇచ్చేయడాలు, లేదా కొంతమందికి ముందేమో అందరికి ఇస్తామని చెప్పి తర్వాత ఏమో ఇద్దరిలో ఒక పిల్లలకే ఇస్తామన్నాం. ఫస్ట్ 15,000 అని, కొంతమందికి 10,000, కొంతమందికి 5,000 పడిన వాళ్ళు ఉన్నారు. సో మళ్ళీ ఇచ్చిన డబ్బులు మెయింటెనెన్స్ ఛార్జెస్ తీసుకోవటం అండ్ చెత్తకు పన్ను అనేది దేశంలో ఎక్కడ లేదు. ఇది ఇలాంటివన్నీ అంటే ఫారెన్లో ఉంటాయి, కానీ మన దేశంలో అవన్నీ కొత్త కాబట్టి అది కరెక్ట్. లేబర్ చాలా ఇబ్బంది అయింది. ఇప్పుడు కన్స్ట్రక్షన్ అది చాలా ఆగిపోయింది, ఇసుక కూడా చాలా పెరిగిపోయింది. ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రైసెస్ అయితే చాలా భారీగా పెరిగాయి. కాకపోతే ఇంట్లోనే మంచి జరగలేనప్పుడు ఒక మంచి బయటకు వచ్చి ఇద్దరు చెల్లెలు ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళే అట్లీస్ట్ నమ్మకపోయినా పర్వాలేదు, అట్లీస్ట్ ఓటేసే విధంగానే ఉన్నారు. వాళ్ళే బయటకు వచ్చి ఇంకో పార్టీలో ఉన్నప్పుడు వాట్ ఈస్ ద యూస్? ప్రజలు ఎందుకు నమ్మాలి? ఇప్పుడు బ్రో లాస్ట్ ఏంటంటే ఇప్పుడు చాలామంది మాలాగే ఇప్పుడు కొత్తగా చాలామంది ఓట్లు వచ్చాయి, వాళ్ళకి మీరు ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? అందరూ వెళ్ళి ఓటేయాలి, కొంచెం ఆలోచించి ఓటేయాలి. ఖచ్చితంగా ఓటైతే వేయాలి, బట్ మీ ఇష్టం, అది మీ ఇష్టం. మీరు చూస్తున్నారు న్యూస్ ఓటేయడానికి ముందుకు రావాలంటే ఖచ్చితంగా ఓటేయాలి. దరిద్రం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ ఇప్పుడు ఫర్ సపోజ్ తెలుగు స్టేట్స్లో కానీ కొన్ని స్టేట్స్లో ఏమవుతుందంటే ఓన్లీ గవర్నమెంట్ ఎలా చేంజ్ అవుతుందంటే అబోవ్ 60 ఉన్న వాళ్ళే గవర్నమెంట్ డిసైడ్ చేస్తున్నారు ఏ గవర్నమెంట్ రావాలని. సో యూత్ కోరుకుంటే వీ కెన్ చేంజ్ ద గవర్నమెంట్. అండ్ ఎందుకంటే మనకి ఇప్పుడు ఇండియాలో యంగ్ ఓటర్స్ చాలా ఎక్కువ ఉన్నారు. ఫస్ట్ టైం ఓటర్స్ నాకు తెలిసి ఒక ఈజీగా 15 to 20% ఉంటారు. సో వాళ్ళందరూ వచ్చి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి తెలుసు కదా వాళ్ళు ఏమిస్తున్నారు, వాళ్ళ ఫ్యూచర్ ఎలా బాగుంటుందో అని విశ్లేషించి వచ్చి ఓటేస్తే మార్పు అనేది ఉంటుంది. అది ఎవరు వచ్చినా ఓకే, బట్ మా ఉద్దేశం ఏంటంటే మేము ముందు చూసాం కాబట్టి ఓకే ఈసారి వీళ్ళకి ఛాన్స్ ఇస్తే ఎలా ఉంటుంది. ఒక 60-70% గ్రాడ్యుయేట్స్, అందులో ఒక 30% ఎంప్లాయీస్ అయినా దెన్ రెవెన్యూ అవుతుంది, ట్యాక్స్లు అవి వస్తాయి, బాగానే ఉంటుంది. అండ్ అసలు ఒక్క కంపెనీ కూడా లేదు, వచ్చినవన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి. అండ్ మోర్ ఓవర్ అసెంబ్లీనో లేకపోతే సెక్రటరీ అది కూడా లోన్కి తాకట్టు పెట్టేసేవన్నీ. సో ఇవన్నీ చాలా చాలా మైనస్లు ఉన్నాయి. కూటమి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏ నాయకుడి వల్ల, ఏ ప్రజాప్రతినిధి వల్ల మనకి మంచి జరుగుతుందో, ఎవరైతే మనకి సరైన వసతులు కల్పించి సరైన కల్పిస్తారో వాళ్ళకే ఓటేస్తే మంచిదే. ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు నెక్స్ట్ ఎలక్షన్స్? టీడీపీ. ఎందుకు? నేను నిరుద్యోగులుగా ఉండిపోకూడదు. ఇంకా కానిస్టేబుల్ నోటిఫికేషన్ 5 సంవత్సరాలు ఒకసారి కూడా తీయలేదు కదా. అంటే ఇప్పుడు తీశారు కదా, లాస్ట్ తీశారు కానీ ఆఫీసర్ కదా. డిఎస్సి కూడా తీశారు కదా. డిఎస్సి తీశారు కానీ అది మెగా డిఎస్సి కాదు కదా, 6,000 ఏం సరిపోతుంది వాళ్ళు.
అంటే జగన్ కూడా సంక్షేమ పథకాలు ఇస్తుంటారు కదా, ఎందుకు ఆ పార్టీ హేట్ చేస్తాను? సంక్షేమ పథకాలు ఉచితంగా డబ్బులు పంచడం తప్పించి దానివల్ల నో యూజ్ అని. అంటే మళ్ళీ కూటమి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. అంటే చంద్రబాబు నాయుడు ఒక విజనరీ కాబట్టి అతను రావాలని అనుకుంటున్నాను. ఓట్ ఫర్ సిబిఎన్. బ్రో ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మనకి, ఈ 6 daysలోనే ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్ మనకి అందరికీ తెలుసు కదా. జగన్ వచ్చే కాలంలో ఎంత చేశారో, ఎన్ని మార్పు అయ్యాయి. ఇప్పుడు రావాల్సిన పార్టీ టీడీపీ అనుకుంటున్నాను బ్రో. ఎందుకంటే పొత్తులో ఉన్న పార్టీ పవన్ కళ్యాణ్ పొత్తు అయ్యాడు. అంటే అందరూ ఏమంటున్నారంటే ఒకరుండే ఏం చేయలేకపోతున్నారు, పొత్తులుగా ఏం చేస్తాడు, అందరూ వచ్చి ఏం చేస్తారని అంటున్నారు బయట. ఒకరుంటే పార్టీ బాగుంటుందని చాలా మంది బయట టాక్ అనమాట. ప్రజెంట్ 5 సంవత్సరాలు ఒకరే ఉన్నారు కదా బ్రో. లాస్ట్ 5 సంవత్సరాలు పోల్చుకుంటే ఆ లాస్ట్ ఇయర్ 2014 చూసుకుంటే అప్పటికి ఇప్పటికి బాగా మారింది కదా. అదైనా మనం చూసుకోవాలి కదా. 2014-19 వరకు ఒక చేంజ్ ఉంది. 14 నుండి 19 నుండి 24 వరకు చేంజ్ ఏం లేదు బ్రో. అన్ని రేట్లు పెరిగిపోయాయి. ప్రతి దినమైనా ఇది ఉంది. ఇప్పుడు పొత్తు ఎత్తుతున్నారంటే ఓడించడానికే కదా వాళ్ళు చేసే రాజకీయం గురించి. అంతే ఇప్పుడు. అంటే జగన్ సంక్షేమ పథకాలు కూడా ఇచ్చారు కదా మనకి. పథకాల మీద అనేది ఆశపడేది ఇది జీవితాలు బ్రో. పథకాలన్నీ ఈరోజు తీసుకున్న రేపు వదిలేస్తే కాదు బ్రో. మనకి రావాల్సిన ముఖ్యమంత్రి వస్తే మన లైఫ్ ఉంటుంది, మన భవిష్యత్తు ఉంటుంది అని కోరుకున్న పొత్తు వస్తే బాగుంటుంది అంటారు. పొత్తు వస్తే బాగుంటుంది బ్రో. అంటే ఇప్పుడు మనలాగే చాలా మంది యూత్కి కొత్త కోట్లు వచ్చాయి కదా, వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి ఈ ఎలక్షన్కి? అందరికీ ఎడ్యుకేటెడ్ ఉండాలి కదా బ్రో. అందరూ చూసి ఉండాలి. వాళ్ళకి కూడా అవగాహన ఉంటుంది. అప్పట్లో రేట్లు ఇప్పుడు రేట్లు చూసుకుంటే ఇప్పుడు పథకాల మీద ఆధారపడి ఎవరు ఉండట్లేదు. అందరూ జాబుల కోసం చూస్తున్నారు. కుర్రలందరికీ తెలిసింది అదే కదా. రావాల్సిన పార్టీ వస్తే బాగుంటుంది, అవ్వాల్సిన సీఎం మంత్రి అవుతే బాగుంటుంది అని అనుకుంటున్నాను. కానీ ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జనసేన రావాలని కోరుకుంటున్నానండి. ఇప్పుడు ఉన్న పరిస్థితులు బట్టయితే ముందు తరాలకు బాగుండాలని అనుకుంటున్నాను. జనసేన రావాలండి. అంటే జనసేన టీడీపీ కలిపి పోటీ చేస్తున్నారు కదా. అవును, పర్లేదు. టీడీపీ అయినా పర్లేదండి. ఎందుకంటే ముందు అతను ఆల్రెడీ చేసి ఉన్నారు కాబట్టి, అతనికి అనుభవం ఉంది కాబట్టి అతను వచ్చినా పర్లేదు. అది మేము కోరుకునేది ఏంటంటే అదే.